ప్రభాకర్ యాదవ్ గారు ఏవియేషన్ మాజీ ఉద్యోగి గారు ఉన్నారు. ప్రభాకర్ యాదవ్ గారు, ఏవియేషన్ రూల్స్ ఏం చెప్తున్నాయి, అసలు ఎలా నియమాలు పాటించాలి వాళ్ళు అసలు? అంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఎలాగైతే ఫ్లై చేయొద్దని ఉందో అలాగే ఏవియేషన్ లో కూడా రెగ్యులేషన్ ఆల్రెడీ ఉందండి ఫ్లై చేయొద్దని. ఇది సివిల్ ఏవియేషన్ రెగ్యులేషన్ ప్రకారము టీటీడీ పైన ఫ్లై చేయడానికి లేదండి అసలు. అంటే ఎవరు ఫ్లై చేశారు, అది ఎవరు ఫ్లై చేశారు ఏంటి అనేది అక్కడ ఎయిర్పోర్ట్ ఏటీసీని కానీ లేకపోతే అక్కడ ఏటీసీకి డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఎవరు ఫ్లై చేశారని ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానిపైన మనం కంప్లైంట్ చేస్తే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. కానీ ఆగమ శాస్త్రం ప్రకారం వెళ్ళకూడదని చెప్తున్నారు, కానీ పదే పదే వెళ్తూ తరచుగా అక్కడ వెళ్తున్నటువంటి క్రమం చూస్తున్నాం మనం. ఎందుకోసం, ఎట్లా అంటే ఇన్ఫర్మేషన్ లోపమా లేకుంటే కోఆర్డినేషన్ లోపమా, ఎందుకోసం వెళ్తున్నాయి అలా? అంటే ఇక్కడ ఆల్రెడీ రెగ్యులేషన్ ఏదైతే సివిల్ ఏవియేషన్ అథారిటీ ఉందో, ఇది ఇప్పుడు కాదండి, కొన్ని ప్లేసెస్ ని పూరి జగన్నాథ్ ఒకటి, తిరుమల ఒకటి, ఇలా కొన్ని ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి రెగ్యులేషన్ అథారిటీ ప్రకారం ఫ్లై జోన్, నో ఫ్లై జోన్ ప్రొహిబిటెడ్, అంటే అది మొత్తం ప్రొహిబిటెడ్. అక్కడ ఎవరు ఫ్లై చేసినా దానికి ఒక యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటుంది డెఫినెట్ గా సివిల్ ఏవియేషన్ లో. బట్ ఇది తెలియక జరుగుతుందా తెలియక జరుగుతుందా, అక్కడ ఉన్న ఇప్పుడు తిరుపతిలో మనకు ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్ కి డెఫినెట్ గా ఏటీసీ ఎవరైతే ఉంటారో, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, ఆయనకి ఎవరు ఫ్లై చేస్తున్నారు, ఏ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేస్తున్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అదొకటి ఉంటుంది. లేకపోతే చెన్నై రడార్ అని ఉంటుందండి, రడార్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఏ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేస్తున్నారు, ఎవరు ఫ్లై చేస్తున్నారు అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. డెఫినెట్ గా ఆ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడంలో నాకు తెలిసి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు టీటీడీకి కానీ, చైర్మన్ గారికి కానీ, ఈఓ గారికి కానీ, ఎవరికైనా కానీ అది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనకు డీజీసీ అని ఒక అథారిటీ ఉంటుందండి సివిల్ ఏవియేషన్ లో, దానికి కంప్లైంట్ చేస్తే సరిపోతుందండి.